ఏపీ ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ లో చూద్దాం. అది కోర్టుకి వెళ్తే దక్కాలి, అది ఇండిపెండెంట్ వ్యవస్థ, అది ఇండిపెండెంట్ వ్యవస్థ. కానీ మాకున్న హక్కు పొలిటికల్ పార్టీగా ఏదో దాన్ని అయితే పూర్తి ఎగ్జాస్టివ్గా వాడుకున్నాం. కౌంటింగ్ ఏజెంట్లకు సంబంధించి రిలేవర్స్ ఈసారి ఉండకూడదని చెప్పి కూడా కొత్తగా ఇంకొక నిర్ణయం తీసుకుంది. ఏది కౌంటింగ్ ఏజెంట్లకు రిలేవర్లు అవసరం లేదు అనేది ఈసీ తీసుకున్న నిర్ణయం సార్. ఎందుకని ఇలాంటి వివాదాస్పద నిర్ణయాలు ప్రతిదీ ఇవే కాదు, చాలా చోట ఈసారి కనిపిస్తున్న ఖచ్చితంగా ఒకటే అయితే చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఎవరైతే సిస్టమ్స్ను మ్యానిపులేట్ చేయడం, నేను మ్యానిపులేట్ చేయగలను, నా శక్తి ఇంత ఉందని చూపే రకంగా ఒక రౌడీ అయితే ఎలాగైతే రౌడీజం చేసి అందరినీ భయపెట్టి ఇచ్చేస్తాడు, సిస్టమ్ మీద నా కంట్రోల్ ఉందని చూపే ప్రయత్నం, ఎలక్షన్ కమిషన్ మీద నా కంట్రోల్ ఉందని చెప్పే ప్రయత్నం గత 2 నెలలుగా మీరు అందరూ గమనిస్తున్నారు. కూటమిని పొత్తు పెట్టుకున్నప్పటి నుంచి, ఈసీ కోడ్ వచ్చినప్పటి నుంచి, అది అధికారుల బదిలీల్లో కావచ్చు, అడ్డగోలు నిర్ణయాలు అప్పటికప్పుడు తాత్కాలికంగా తీసుకుంటున్నవి కావచ్చు, ఏదైనా సరే అన్నిట్లో తన ప్రభావం ఉంది అని చూపుతున్నారు. అది చూపించి అధికార యంత్రాంగం మీద పట్టు సాధించే ప్రయత్నం చేశాడు. అవన్నీ కూడా ఇక్కడికి వచ్చేసరికి పాచికలేమి పారవు. అది ఏదైనా ఉంటే సైకలాజికల్గానో మానసికంగానో ఆయన నమ్ముకున్న వాళ్ళకు కొంత టెంపరీ ఆనందాన్ని ఇస్తుంది. లేదా అధికారులు కొంతమంది భయపడి ఎందుకైనా మంచిది వీళ్ళు చెప్పినట్టు ఉంటే బెటర్ కదా అని వాళ్ళ చెప్పినట్టు ఫాలో అయ్యే అవకాశాలు ఉంటాయేమో. కానీ యాక్చువల్ ఓటింగ్ దీనికైతే దాని ఇంపాక్ట్ క్రియేట్ చేయదు. కానీ ఆయన నేచర్ ఏది ఉందో అది ఈసారి కూడా చూపించాడు చంద్రబాబు నాయుడు. బీజేపీతో పొత్తు పెట్టుకున్నాక తర్వాత ఇమ్మీడియట్ ఎన్నికల కమిషన్ మీద తన పట్టు బిగించడం, ఎన్నికల కమిషన్ కూడా అలాగే ఆయన ఎలాంటి ప్రెజర్ తెచ్చినా వాటన్నిటికీ తలొగ్గడం కూడా ఈసారి ప్రత్యేకంగా కనిపిస్తోంది. బహుశా వాళ్ళ నేషనల్ స్ట్రాటజీ, బీజేపీ నేషనల్ దీనిలో పార్ట్గా సౌత్లో 4 సీట్లు ఎక్కువ వచ్చినట్టు చూపించుకునే ప్రయత్నంలో భాగంగా ఈ సైకలాజికల్ ఇది క్రియేట్ చేశారేమో అని అనిపిస్తుంది. సార్, సోషల్ మీడియాలో కొంతమంది రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు. మీ పార్టీ కార్యకర్తలకు రేపటి కోసం ఎలాంటి సూచనలు? ఏం చేయగలరు? వాళ్ళు ఏం చేస్తారు? ఇంత బలమైన పార్టీ వాళ్ళు ఏదో దాన్ని ఏమంటాం మానసిక ఆనందం కోసం, ఆత్మతృప్తి కోసం సోషల్ మీడియాలో 4 వార్నింగ్లు ఇస్తే ఏదో అంటారు, ఇది ఉడత చప్పుళ్లకు వాళ్ళు ఊరుంటారు. ఇక్కడ దాని గురించి పెద్ద లెక్కలేకేసుకోవాల్సిన అవసరం లేదు. బట్ ఓవరాల్ నేనైతే వీఆర్ వెరీ కంఫర్టబుల్. మళ్ళీ చెప్తున్నాం, బ్రహ్మాండంగా మెజారిటీతో రేపు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు రెండోసారి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అనుకున్నట్టు. కౌంటింగ్ కూడా ఇబ్బంది వచ్చేటువంటి పరిస్థితి ఉందని టీడీపీ కామెంట్ చేస్తుంది. ట్రోల్స్ కూడా చేస్తాం. అవును, అదేదో కోర్టు ఇచ్చింది. కోర్టు డెసిషన్ దాని ప్రకారం పోవాల్సి వస్తుంది. మాకు సంబంధించిన వాడు కేసు పెట్టి చంద్రబాబు నాయుడు మీద మా వాళ్ళు కేసు పెట్టారు. అవేమో కేసులు నడుస్తుంటాయి. ఈ ప్రాసెస్ ఏది చేసినా నేను అనేది అసలు విషయం ఏదైతే పోలింగ్ ఏదైతే ఉందో అది అయిపోయింది. కౌంటింగ్కు రేపటికి వస్తున్నాము. ఏదైనా రేపు మధ్యాహ్నానికి తేలిపోతుంది, రిజల్ట్ తేలిపోతుంది. ఒకవేళ గతంలో మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎట్లా వ్యవహరించాము, అధికారంలో ఉన్నప్పుడు అలాగే వ్యవహరించాము. చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు ఎంత దుందుడుగా బిహేవ్ చేసేవాడు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా అలాగే దుందుడుగా బిహేవ్ చేస్తున్నాడు. ఆ రోజు సీఈఓ మీద అటాక్ చేశాడు. ఈరోజు ఎన్నికల కమిషన్ ద్వారా ఇంకో రకంగా అధికార యంత్రాంగం మీద పట్టు బిగించి ఆ రకంగా అటాక్ చేస్తున్నాడు. ఆయనకన్నా అలవాటు అది. మా నాయకుడికి కానీ మా పార్టీకి కానీ సంయమనంతో ఉండడము, రూల్స్ను ఫాలో కావడం ఇదే అలవాటు. అంత మాత్రాన వీఆర్ నాట్ వీక్. అలాంటివి ఎవడన్నా వచ్చి చిన్నపాటి ఇదిగా కానీ ఊగిపోయి 10 ఏళ్ళు కానీ ఇంత బలమైన పార్టీ అయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇలాంటి ఉడత చప్పులకు బెదిరేదే ఉంటుంది కదా. అంటే ఇప్పటికీ కూడా అప్పులు చేసి కాంట్రాక్టులు బిల్లు చెల్లిస్తున్నారు. వాళ్ళకి అనుకూలమైనటువంటి కాంట్రాక్ట్ బిల్లు చెల్లిస్తున్నారు. ఈసీకి లేకపోతే రాశారు, టీడీపీ అది రాశారు. ఆమె ఎవరు పురంధేశ్వరి గవర్నర్ దగ్గరికి వెళ్ళింది. అసలు వాళ్ళ అంటే ఏదో ఒక రకంగా మీడియాలో కనపడాలని చేస్తున్నారు, అర్థం కావట్లే. కానీ అప్పులు ఇవన్నీ తీయమని అదొక చీటీ పోయి లెటర్ రాశారు గవర్నర్కు. నిజంగా వాళ్ళకి ఏదన్నా వాళ్ళు అధికారంలోకి వస్తున్నారని తెలిస్తే 2 రోజులు వెయిట్ చేస్తే అయిపోయేదానికి పోవాల్సిన అవసరం లేదు. ఏదో ఒక హడావుడి చేయాలి అనేది ఒకటి వాళ్ళకి కనపడుతుంది. ఆ హడావుడి చేయడంలో కానీ ఇలాంటివి రాస్తున్నారు, ఇలాంటివి అలాగే లేఖలు పోయిస్తున్నారు. కానీ చంద్రబాబు నాయుడు మాత్రం సైలెంట్గా ఉన్నాడు, గమనించలేదు.
ఆయన మాత్రం ఎక్కడ మాట్లాడట్లా, చాలా గుంభనంగా వ్యవహరిస్తున్నాడు. ఎక్కడ కూడా ఇంతవరకు కామెంట్ చేయట్లా. బహుశా తనకు పిక్చర్ తెలుసు కాబట్టి రేపు ఏం జరగబోతుంది అనేది దానికి మెంటల్గా ప్రిపేర్ అయినాడు. ఓకే, ఆయన అసలు ఉన్నట్లేదు, దేశంలో ఉన్నట్లేదు నాకు తెలిసి. ఈరోజు బ్యాక్ వచ్చాడా, ఇన్నాళ్ళు అయితే దేశంలో లేడు. స్టేట్లో 21 ఎంపీ సీట్లు కొట్టేయబోతున్నాం అని చెప్పని అరుణ్ సింగ్ బీజేపీ లీడర్ కూడా నిన్న చంద్రబాబు సమక్షంలో ప్రకటించారు. ఏ కాన్ఫిడెంట్తో వాళ్ళు ఆ విధంగా మాట్లాడుతున్నారు? అంతే కదా, 2 నుంచి మాకు 4 ఇస్తే 21 వాళ్ళకే కదా. నిన్న ఆ సర్వే ఇండియా టుడే మై యాక్సిస్ సర్వే జరిగింది కదా, దాంట్లో నిన్న అసెంబ్లీ చెప్పినట్టున్నారు వాళ్ళకి చేసి. అది నిన్న కూడా అన్నా కదా, మాకు 2 చాలా జనరస్గా 2 నుంచి 4 ఇచ్చాడు. పాపం ఆయన బీజేడీ వాళ్ళకైతే 0 పెట్టేట్టున్నాడు, 0 పెట్టేట్టున్నాడు. అలాగే కానీ అవి మీరు చూడండి, 2 నుంచి 4 అంటే మళ్ళీ అసెంబ్లీకి వచ్చేసరికి కొంచెం జనరస్ కొంచెం మరింత ఎదిగిపోయాడు. కానీ అసెంబ్లీ లెక్కలే మీరు చూస్తే మై యాక్సిస్ అనే దాంట్లో మరి జనసేనకు ఎవరో నాకు మార్నింగ్ గుర్తు చేశారు, 7% ఓట్ షేర్ ఇచ్చారు. జనసేన పోటీ చేసింది 21 సీట్లలో. 21 సీట్లలో 7% ఆఫ్ టోటల్ పోల్ ఓట్స్ అంటే వాళ్ళకు ఆ 21 సీట్లలో 61% వాళ్ళకు పోల్ అయిందా అంటే 21 సీట్లలో 61% పోల్ అయితే అది టోటల్ ఓట్స్లో 7% అవుతుంది. అది ఏమన్నా అది లెక్కైనా అంటే వారికి ఏ లెక్కలు వేసుకుని కలపాలను చూస్తే ఎట్లా చేసినా కుదరట్లేదు అనుకుంటా. ఆ 400 400 20 అని ఎందుకు తెలియదు కానీ 400 దగ్గర అయినారు. అక్కడికి పోవడం కోసం స్ట్రెచ్ చేసిన దాంట్లో మన ఏపీలోనే చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 44% ఓట్ షేర్ ఇచ్చాడు. సీట్లు ఎన్ని ఇచ్చాడా, 55 నుంచి 77 ఇచ్చాడు. 42% వచ్చినోడికి ఎన్ని ఇచ్చినాడు టీడీపీకి, నాకు గుర్తుండి 78 నుంచి 96 ఏమో ఇచ్చినాడు. సో జనసేనకైతే ఈ సీట్లో వాళ్ళకి 61% వస్తే 7% టోటల్. అంటే ఏమైనా లెక్కలు కుదిరేవైనా కుదురుతుందా? దానికి ఏమన్నా ఒకందుకు థ్యాంక్స్ చెప్పాల్సింది ఏంటంటే వాళ్ళ ఆ ఫిగర్స్ ఇచ్చిన చూసి జనం నవ్వుకునేట్టున్నాయి కాబట్టి పెద్ద దాని మీద మాట్లాడాల్సిన అవసరం లేదు. దాన్ని చూసి వీళ్ళు నిన్నటి నుంచి సంబరాలు చేసుకుంటున్నారు అనేది మా దృష్టికి వచ్చింది. నేను నిన్న అన్నట్టు ఈరోజు చేసుకోవచ్చు, రేపు పొద్దుంతో 8:30 9 వాళ్ళ దుకాణం బంద్ అయిపోతుంది. టీడీపీకి అనుకూలంగా రావడం కంటే కూడా నేషనల్ బీజేపీ దాంట్లో పార్ట్గా మేము వారం 10 రోజుల నుంచి చెప్తున్నాం. నార్త్ పోతుంది, సౌత్లోంచి ఏదో తెచ్చుకోవాలి, 400 అన్నారు కాబట్టి 400 దగ్గరికి రీచ్ కావాలనే ప్రయత్నం. అందులో భాగంగా ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా దానికి తగినట్టే మేనేజ్ చేస్తుంది. చంద్రబాబు ఆ కూటమిలో పార్ట్ అయినందువల్ల అతని దాన్ని కలుపుకొని దీంట్లో కూడా అక్కడ ఇచ్చారనేది కనపడుతుంది క్లియర్గా. చంద్రబాబు గారు ఆ కూటమిలో పార్ట్ బీజేపీ కాకపోతే బహుశా ఈ ఫిగర్స్ వచ్చేవి కాదు. వాళ్ళ కూటమికి రావాలా, బీజేపీకి 400 కావాలా, దాంట్లో పార్ట్గా అసెంబ్లీ ఇవ్వకపోతే మరీ అసహ్యంగా ఉంటుంది కాబట్టి అసెంబ్లీ కూడా కొంత పెంచినారేమో అనిపిస్తుంది. టార్గెట్ అయితే అది ఉన్నట్టు. బట్ ఇక్కడ గ్రౌండ్ రియాలిటీస్ తెలిసి ఇక్కడ రెగ్యులర్ సర్వేలు చేసే వాళ్ళు ఎవరు చూసినా ట్రెండ్ అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ఇస్తూ వచ్చారు. అండ్ మేము మళ్ళీ చెప్తున్నాం, వీఆర్ నాట్ హ్యాపీ విత్ ద ట్రెండ్. అది కూడా కాదు, మాది ఓవర్వెల్మింగ్ మెజారిటీ ఉంటుంది, బ్రహ్మాండమైన మెజారిటీతో, జనం బ్లెస్సింగ్స్తో రేపు రిజల్ట్స్ ఫైనల్గా రాబోతుంది. మోడీ పథకాలు ఏపీలో ఇంపాక్ట్ చూపించింది. చంద్రబాబు అరెస్ట్ అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మారిందని యాక్సిస్ ఇండియా అనాలిసిస్ ఉంటుంది. అనాలిసిస్ ఏం చెప్తారు? అది ముందు వాళ్ళు ఏదో అంటాడు, రిజల్ట్ రాసుకొని దాన్ని బట్టి అనాలిసిస్ అని చేసుకుంటూ వచ్చారు. చంద్రబాబు అరెస్ట్ ఎక్కడ చిన్న పిల్లడన్నా రోడ్డు మీదకి వచ్చాడా, ఏదైనా జరిగింది? అసలు చంద్రబాబు చెప్పుకున్నాడా? ఎన్నికల ప్రచారంలో ఎక్కడైనా చంద్రబాబు అరెస్ట్ గురించి కానీ ఇంకొకటి కానీ ఎక్కడైనా ఒక ఇష్యూగా ఎక్కడైనా కనిపించిందా? ఇవన్నీ కూడా మనందరం దీనికి సాక్షులం. మేము ఉన్నాము, మీరున్నారు, మీడియా అంతా ఉంది, ప్రజలు ఉన్నాయి. ఆయన ప్రచారంలో ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారికి తిట్టడం తప్ప అలాగే ల్యాండ్ టైటింగ్ లేకపోతే ఇట్లాంటివేవో తీసుకొని సంబంధం లేదు తీసుకురావడం తప్ప ఏ రోజన్నా ఇది ఒక అంశమైందా, లేదా అదేది మన ఆయన ఇచ్చిన హామీల గురించి ఒక అంశమైందా? ఏది కాలేదుగా. అసలు ఆయన అరెస్ట్ అయిన రోజులు ఎక్కడన్నా ఒక చిన్నపాటి ప్రొటెస్ట్ అన్నా జరిగిందా? ఎవరన్నా పట్టించుకున్నారా ఆయన అరెస్ట్ గురించి?
అదే రెండవది, అది ఏది అది సిస్టమ్ చేసిన అరెస్టు, కోర్టు విధించిన రిమాండ్, దానికి సంబంధించి ఎందుకు అవుతుంది? ప్రజలు దీన్ని ఎందుకు చూపిస్తారు? చూపిస్తే ఆయన బయటికి రాగానే నీరాజనాలు పట్టిందారు. ఎక్కడ పెట్టారు? ఎక్కడ వచ్చారు? జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం సభల పేరు మీద జరిగితే ఎంటైర్ వరల్డ్ అటువైపు చూసింది. అంతగా జనం వచ్చారు, మీరు గమనించారు. ఆయన చేసిన లాస్ట్లో మొత్తం ఆల్మోస్ట్ 140 కాన్స్టిట్యూన్స్ పైన ఆయన విజిట్ చేస్తే దాదాపు అన్ని రకాల పద్ధతుల్లో ఎట్లా వచ్చి తరలి వచ్చారనేది చూశారు. ఇలాంటి క్రైటీరియా చెప్పుకుంటే 1,00,000 కనపడతాయి. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ప్రజలు సానుకూలంగా ఉన్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల అని చెప్పడానికి ఒక 100 ఇవి కనిపిస్తాయి. ఆ వైపు ఏం కనిపిస్తాయి అంటే అందరూ కలిసి ఏకమయ్యారనేది ఒకటి తప్ప ఏది సంబంధం లేని వాళ్ళు కామన్ మేనిఫెస్టో కూడా చెప్పుకోలేకపోయారు కదా. మేమందరం వస్తే ఇది చేస్తామని కూడా చెప్పలేకపోయారు. మరి జనం ఎందుకు వాళ్ళకి అంతగా ఇది పడతారు? ఎక్సెప్ట్ వాళ్ళు తయారు చేసుకున్న వండుకున్న ఎగ్జిట్ సర్వేలో తప్ప వేరే రకంగా అది కనపడేది కూడా కాదు. So please, shall I get a mic in English? Shall I get a mic in English?